శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఎపిసోడ్ లెవెల్ 3 కాన్స్టిట్యూషనల్ అండ్ క్లినికల్ మెటీరియా మెడికా కోర్ ప్లస్ అప్లైడ్. ఎపిసోడ్ 78 సల్ఫర్ కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్. గత సెషన్లో మనం క్లినికల్ రీడింగ్ ఆఫ్ మెటీరియా మెడికా గురించి, అంటే కీనోట్, ఎసెన్స్ మరియు టొటాలిటీ మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి చాలా లోతుగా విశ్లేషించుకున్నాం కదా. సో ఆ పునాదితో ఈరోజు ఒక సరికొత్త డీప్ డైవ్ ప్రారంభించబోతున్నాం. అవును. ఇదొక అత్యంత ఆచరణాత్మకమైన సిరీస్ అని చెప్పొచ్చు. దీని ఉద్దేశం ఏమిటంటే, మూల గ్రంథాలలోని సమాచారాన్ని కేవలం బట్టి పట్టడం కాదు, ఒక అనుభవజ్ఞుడైన క్లాసికల్ హోమియోపతి వైద్యుని దృష్టికోణంలో ఆర్గనన్ ఆధారిత క్లినికల్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఒక కాన్స్టిట్యూషనల్ ఔషధాన్ని ఎంత వేగంగా, ఖచ్చితంగా గుర్తించవచ్చో విశ్లేషించడమే ఈ సెషన్ లక్ష్యం. రైట్. అంటే ఇది సల్ఫర్ గురించి గతంలో చదివిన పాఠాల రిపిటీషన్ అస్సలు కాదు. ఎగ్జాక్ట్లీ. ఇది రిపిటీషన్ కాదు, ఇదొక క్లినికల్ రివిజన్. అలాగే తదుపరి రాబోయే సెషన్లో మనం కాల్కేరియా కార్బోనికా గురించి మాట్లాడుకోబోతున్నాం గదా, దానికి ప్రాక్టికల్గా సన్నద్ధమవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ పదం నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది, క్లినికల్ రివిజన్ అనేది. అంటే ఒక పేషెంట్ వెయిటింగ్ రూమ్లో ఉన్నప్పటి నుండే మన అబ్జర్వేషన్ మొదలవుతోందన్నమాట. ఇప్పుడు మన క్లినిక్ తలుపు తెరుచుకుని ఒక పేషెంట్ లోపలికొచ్చాడనుకోండి, చూస్తే రోజుల తరబడి స్నానం చేయనివాడిలా చింపిరి జుట్టుతో ఉంటాడు. అవును, నలిగిపోయిన బట్టలతో, చూడ్డానికి కాస్త అపరిశుభ్రంగా కనిపిస్తాడు. యా, కాని అతను మాట్లాడటం మొదలుపెడితే మాత్రం ఒక ప్రపంచస్థాయి తత్వవేత్తలా, అత్యంత మేధావిలా మాట్లాడతాడు. కుర్చీలో ప్రశాంతంగా కూర్చోలేడు, అలాగని నిలబడమంటే అస్సలు నిలబడలేడు. బేసిగ్గా ఆ ఒక్క క్షణంలోనే కనీసం అతను తన సమస్య ఏమిటో చెప్పకముందే ఆ వ్యక్తి ఏ మందుకు సంబంధించినవాడో మనం పసిగట్టేయగలమా? ఖచ్చితంగా పసిగట్టవచ్చు. హానిమాన్ గారు ఆర్గనాన్లోని అపోరిజం 83లో ఈ అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వేషన్ గురించి, అంటే ఎటువంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా రోగిని గమనించడం గురించి స్పష్టంగా చెప్పారు. అంటే మన మైండ్ బ్లాంక్గా ఉంచి పేషెంట్ని అబ్జర్వ్ చేయడం కదా. అవును. సో సల్ఫర్ పేషెంట్ నడుచుకుంటూ వస్తున్నప్పుడే వాళ్ల భుజాలు కాస్త ముందుకు వంగి ఉంటాయి. దీన్నే స్టూప్ షోల్డర్డ్ అంటాం. వాళ్లకి స్నానం చేయడం అంటే తీవ్రమైన ఇష్టత ఉంటుంది, అవర్షన్ టు వాషింగ్ అన్నమాట. ఓకే, కానీ ఇక్కడ నాకొక డౌట్. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలనే మురికిగా ఉంటారా? ఆ అపరిశుభ్రమైన రూపం వెనుక అసలు కారణమేమిటి? మంచి ప్రశ్న. ఇక్కడ లాజిక్ ఏమిటంటే, వాళ్ళు కావాలని మురికిగా ఉండరు. వాళ్ల మెదడు ఎప్పుడూ అత్యంత వేగంగా, అంటే ఒక అగ్నిపర్వతంలాగా రగులుతూ ఏదో ఒక ఆలోచనతో ఉడుకుతూ ఉంటుంది. వావ్, అగ్నిపర్వతంలాగా. అవును. ఆ అంతర్గత వేడి, ఆ మేధోపరమైన వేగం వల్ల వాళ్లకి భౌతిక శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అనే చిన్న విషయం మీద అసలు ధ్యాస ఉండదు. ఓహో, ఇది చాలా లాజికల్గా ఉంది. అంటే వాళ్ల మెదడు విశ్వం గురించి, ఫిలాసఫీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ బట్టలుతుకోవడం, స్నానం చేయడం అనే విషయాలు వాళ్లకు చాలా అల్పంగా కనిపిస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ, అదే పాయింట్. మరి ఆ రూపంతో పాటు వాళ్ల శరీరంలో ఇంకేమైనా ఫిజికల్ సైన్స్, అంటే స్పష్టమైన గుర్తులు కనిపిస్తాయా మనం చూసి కన్ఫర్మ్ చేసుకోవడానికి? స్పష్టంగా కనిపిస్తాయి. సల్ఫర్ అనేది యాంటీసోరిక్ మందులకు రాజులాంటిది కదా. సోరా అంటేనే లోపల రగుడుతున్న ఒక ఇరిటేషన్. రైట్, లోపలున్న ఒక మంట లేదా ఫైర్. అవును. ఆ ఇరిటేషన్, ఆ వేడి బయటకు తన్నుకొస్తున్నప్పుడు శరీరంలోని ద్వారాలు, అంటే కనురెప్పల అంచులు, పెదవులు, చెవులు, ముక్కురంధ్రాలు అన్నీ బాగా ఎర్రగా మారిపోతాయి. దీన్నే రెడ్ ఆరిఫైసెస్ అంటాం. వావ్, అంటే ఆ రెడ్నెస్ చూసి మనం గుర్తుపట్టొచ్చు? ఖచ్చితంగా. మురికిగా ఉన్న ఆ ముఖంలో ఆ ఎర్రటి పెదవులు చూడగానే ఒక క్లాసికల్ హోమియోపాత్కి వెంటనే మైండ్లో బల్బ్ వెలుగుతుంది. రూపం వెనుక అంత లోతైన పాథాలజీ ఉందన్నమాట. మరి బయటకు అలా కనిపించే ఈ ర్యాగ్డ్ ఫిలాసఫర్స్ మనస్తత్వం ఎలా ఉంటుంది? అంటే వాళ్ల మెంటల్ జనరల్స్ గురించి మాట్లాడితే వాళ్ల ఆలోచనలు కూడా ఆ చింపిరి జుట్టులాగానే అస్తవ్యస్తంగా ఉంటాయా? ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. వాళ్ళు అత్యంత మేధావులు, కానీ అదే స్థాయిలో వాళ్లలో ఒక రకమైన అహంకారం, ఈగో కూడా ఉంటుంది. అంటే నాకే అన్నీ తెలుసు అనే ఫీలింగా? అవును. తమకు అన్నీ తెలుసని, ఈ సాధారణ విద్య లేదా పుస్తకాలు చదవడం కేవలం సమయం వృధా అని భావిస్తారు.
ఇక్కడ డాక్టర్ రాజన్ శంకరన్ గారి విశ్లేషణ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఏం చెప్పారు దీని గురించి? సల్ఫర్ వ్యక్తులు ఎప్పుడూ ఒక రకమైన అభద్రతా భావంతో ఉంటారు. సమాజంలో తాము అవమానానికి గురైనట్లు, ఇతరులు తమను తక్కువ చేస్తున్నట్లు వాళ్ళు లోపల ఫీల్ అవుతుంటారు. ఓహో, ఫీలింగ్ ఆఫ్ ఎంబారస్మెంట్ అండ్ బీయింగ్ స్కాన్డ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ అవమానం నుండి బయటపడి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందేందుకు వాళ్ళు నిరంతరం మేధోపరంగా పోరాడుతుంటారు. ఆ పోరాటంలో భాగంగానే వాళ్ళకి ఆ ఈగో అనేది డెవలప్ అవుతుంది. దీని బట్టి చూస్తే వాళ్ళ ఆధిపత్య ధోరణి వెనుక ఉన్నది కేవలం ఒక డిఫెన్స్ మెకానిజం అని మనకు అర్థమవుతోంది. మరి ఆ మూల గ్రంథాల్లో మనం చదువుతాం కదా, పాత చిరిగిన బట్టలు చూసి పట్టు వస్త్రాలు అని భ్రమపడతారు అని. అవును, డిల్యూషన్. ఓల్డ్ ర్యాగ్స్ ఆర్ యాజ్ ఫైన్ యాజ్ సిల్క్. రైట్. అది ఈ మనస్తత్వం నుండే వస్తుందా? ఖచ్చితంగా. తమను ఎవరూ గుర్తించడం లేదు అనే బాధను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ల మెదను ఒక భ్రమను సృష్టిస్తోంది. తమ చుట్టూ ఉన్న ప్రతి చిన్న పాత వస్తువు కూడా అత్యంత విలువైనదిగా వాళ్ళు భావిస్తారు. అంటే వాళ్ళ ఐడియాలు, వాళ్ళ ఆలోచనలే ప్రపంచంలో బెస్ట్ అని ఫీలవుతారన్నమాట. అవును. అయితే ఈ శక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. సల్ఫర్ వ్యక్తుల్లో బేసిక్గా 2 దశలు లేదా 2 రకాల బిహేవియర్స్ మనం చూడొచ్చు. ఒక్క నిమిషం, అంటే ఒకే కాన్స్టిట్యూషన్లో 2 భిన్నమైన ప్రవర్తనలుంటాయా? అవును. మొదటి రకం వారు తమ జీవశక్తి అంటే వైటల్ ఎనర్జీ పీక్లో ఉన్నప్పుడు అత్యంత ఉత్సాహంగా ఉంటారు. అందరితో మాట్లాడుతూ, పార్టీలు చేసుకుంటూ, తమ మేధస్సును ప్రదర్శిస్తూ అందరినీ కలుపుకుపోతారు. చాలా యాక్టివ్గా ఉంటారు. మరి రెండో రకం? ఆ ఎనర్జీ క్షీణించినప్పుడు ఈ 2వ దశ మొదలవుతుంది. అప్పుడు వీరు పూర్తి నిరాశతో దేనిపైనా ఆసక్తి లేకుండా ఉంటారు. దీన్నే ప్రొఫౌండ్ మెలంకెలీ అంటాం. కనీసం కుర్చీలోంచి లేవడానికి కూడా తీవ్రంగా బద్దకిస్తారు. ఓహ్, ఆ మేధోపరమైన మంట కాస్త చల్లారిపోతే మిగిలే బూడిదలాంటిదన్నమాట ఈ రెండవ దశ. సరే, వాళ్ల మెదడు ఎప్పుడూ అలా ఉడుకుతూ ఉంటుందననుకున్నాం. మరి ఈ అంతర్గత మంట వాళ్ల శారీరక లక్షణాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? మనం ఫిజికల్ జనరల్స్కొస్తే వాళ్ల మెటబాలిక్ ఫైర్ చాలా వేగంగా ఉంటుంది. ఆ లోపలి వేడి వల్ల వీరికి ఉదయం 11 గంటల సమయంలో విపరీతమైన ఆకలి వేస్తుంది. కడుపులో ఏదో ఖాళీ అయిపోయినట్టు ఒక సింకింగ్ ఫీలింగ్ వస్తుంది కదా? అవును. ఏంటి సింకింగ్ ఫీలింగ్? ప్రాణం పోతున్నంత నీరసంగా అనిపిస్తుంది. ఆ టైంలో వెంటనే ఏదైనా తినకపోతే చేతులు వణగడం, తల తిరగడం మొదలవుతాయి. 11 గంటలకే ఎందుకంత నీరసం వస్తుంది? అంటే వాళ్ల బాడీ ఆ సమయానికే ఎనర్జీ మొత్తం వాడేసుకుంటుందా? ఎగ్జాక్ట్లీ. వాళ్ల వైటల్ ఫోర్స్ ఆ సమయంలో అత్యంత యాక్టివ్గా ఉండి ఎనర్జీని విపరీతంగా లాగేసుకుంటుంది. అందుకే ఆ వేడిని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు స్వీట్సు, ఐస్ క్రీం బాగా ఇష్టపడతారు. వావ్! మరి స్పైసీ ఫుడ్ సంగతేంటి? ఆ అంతర్గత మంటకు మరింత ఇంధనం పోసినట్లు వాళ్ళు మద్యం మరియు బాగా కారంగా ఉండే మసాలా వస్తువులు తినడానికి తీవ్రంగా కోరుకుంటారు. దే క్రేవ్ ఫర్ ఆల్కహాల్ అండ్ స్పైసీ ఫుడ్స్. రైట్. మరి నిద్రపాటన్ ఎలా ఉంటుంది? మెదడు ఎప్పుడూ ఆలోచనలతో పరుగులు పెడుతూ ఉంటే ప్రశాంతంగా నిద్రపట్టడం కష్టమే కదా? మీరు చెప్పింది అక్షరాలా సత్యం. పగటిపూట తమ శక్తిని వృధా చేసి కూచున్న చోటే చిన్న కునుకు తీస్తారు. దీన్నే క్యాట్నాప్ స్లీప్ అంటాం. అంటే పగలలా పడుకుంటారు కాబట్టి రాత్రి మెలకువగా ఉంటారా? ఆ ఆలోచనల ప్రవాహం మళ్లీ మొదలవుతుంది. ముఖ్యంగా వేకువజామున 3 నుండి 5 గంటల మధ్య ఖచ్చితంగా మెలకు వస్తుంది. తర్వాతిక మెదడు షట్డౌన్ అవ్వదు, నిద్ర పట్టదు. రైట్. కరెక్ట్. ఆ నిద్రలేమితో పాటు వాళ్ల చెమట గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. వాళ్లకి స్నానం చేయటం ఇష్టముండదు అన్నాం. దానికి తోడు వాళ్ల చెమట కూడా చాలా భయంకరంగా ఉంటుందట. నిజమేనా? అవును. వీరి చెమటలో ఖచ్చితమైన సల్ఫర్ వాసన, అంటే కుళ్ళిన గుడ్డు వాసన వస్తుంది. లోపల వేడి శరీరం కాబట్టి విపరీతంగా చెమట పడుతుంది. ఆ చెమట వల్ల ఆ బట్టలకు పసుపు రంగు మరకలు పడతాయని నేనెక్కడో చదివాను. యా! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బట్టలను ఎంత ఉతికినా ఆ వాసన పోదు. ఆ టాక్సిన్స్ అన్నీ శరీరం ద్వారా బయటకొస్తుంటాయి. ఇదంతా వింటుంటే వాళ్ల శరీరంలో ఎప్పుడూ ఏదో ఒక పోరాటం జరుగుతున్నట్లే ఉంది. అందుకేనేమో నిలబడటమనేది సల్ఫర్ వాళ్లకు అత్యంత కష్టమైన పని అంటారు. స్టాండింగ్ ఈజ్ ద వర్స్ట్ పొజిషన్. అసలు ఎందుకు నిలబడలేరు? దీని వెనుక ఒక మంచి క్లినికల్ మెకానిజం ఉంది. సల్ఫర్ రోగుల్లో సిరల రక్త ప్రసరణ వ్యవస్థ అంటే వీనస్ సిస్టమ్ చాలా స్లగ్గిష్గా, అంటే మందకొడిగా ఉంటుంది. ఓకే. అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదా? వాళ్ళు నిలబడినప్పుడు గ్రావిటీ వల్ల ఆ రక్తమంతా కింది భాగాలకు చేరుకుని
కంజెషన్ వస్తుంది. ఆ బరువుకి వాళ్ళ కాళ్ళు లాగేస్తాయి. ప్రాణం పోయినంత నీరసం వస్తుంది. ఓహో! అందుకే వాళ్ళు క్యూలో నిలబడాలన్నా అస్సలిష్టపడరన్మాట. వెంటనే కుర్చీ చూసుకుని కూర్చోడానికి లేదా గోడకైనా ఆనుకోడానికి ప్రయత్నిస్తారు. అవును, అబ్సల్యూట్లీ. ఇప్పుడు నాకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వారి మానసిక వేడి, ఆకలి, నిద్రలేమి, నిలబడలేకపోవడం ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. సో ఈ అంతర్గత వేడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి థర్మల్ మొడాలిటీస్ గురించి మనం ఖచ్చితంగా చర్చించాలి. హోమియోపతిలో ఒక కాన్స్టిట్యూషనల్ మందును ఎంచుకునేటప్పుడు థర్మల్స్ ఎందుకు అంత కీలకం? హోమియోపతిలో వ్యక్తీకరణ అంటే ఇండివిజువలైజేషన్ అనేది ప్రాణం లాంటిది. కేవలం వ్యాధి పేరు చూసి మందుస్తే అది హోమియోపతి అవ్వదు. వ్యాధికి శరీరం ఎలా రియాక్ట్ అవుతోంది అనేది థర్మల్స్ ద్వారానే తెలుస్తుంది. అంటే చలికి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా, వేడికి పడుతున్నారా అనేది తెలుసుకోవడం. ఎస్, సల్ఫర్ అత్యంత ఖచ్చితమైన వేడి పేషెంట్. వాళ్ల మాడుమీద, అరికాళ్లలో శరీరమంతా విపరీతమైన మంటలుంటాయి. బర్నింగ్ ఎవ్రీవేర్ అంటాం దాన్ని. అంటే రాత్రిపూట ఆ మంట వల్లే వాళ్ళు దుప్పట్లోంచి కాళ్ళు బయటకు పెడతారా, వాతావరణం చల్లగా ఉన్నా సరే? ఖచ్చితంగా. రాత్రి మంచం మీద వెచ్చదనం తగలంగానే అరికాళ్లలో మంట మొదలవుతుంది. అందుకే ఎంత చలికాలమైనా కప్పుకున్న దుప్పట్లోంచి కాళ్ళు బయటకు పెడితే కాని వాళ్లకి ఉపశమనం కలగదు. వేడి వాతావరణం, స్నానం చేయడం, మూసి ఉన్న గదిలో ఉండటం వల్ల వీరి బాధలు ఉధృతమవుతాయి. చల్లటి గాలి, తలుపులు తెరిచి ఉంచడం వల్ల మాత్రమే వీరికి హాయిగా ఉంటుంది, రైట్? అవును, ఎగ్జాక్ట్లీ. దీన్ని బట్టి చూస్తే శ్రోతలకు ఒక విషయం అర్థమవ్వాలి. ఒక పేషెంట్కి ఎన్ని సల్ఫర్ లక్షణాలున్నా అతను చలిని అస్సలు తట్టుకోలేక ఎప్పుడూ కప్పుకుని పడుకునేవాడైతే మనం సల్ఫర్ ఇవ్వకూడదు, అంతేనా? 100% అంతే. థర్మల్ మోడాలిటీస్ మ్యాచ్ అవ్వకపోతే మీరు సరైన సిమిలిమం ఇవ్వనట్లే. లక్షణాల సమగ్ర రూపం అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోవడంలో థర్మల్స్ ఒక కంపాస్ లాగా దారి చూపుతాయి. సల్ఫర్ రోగిని ఇతర చల్లటి రోగుల నుండి వేరు చేసేది ఇదే అనమాట. సరే, ఈ అబ్జర్వేషన్స్ అన్నీ ఒక ఎత్తైతే క్లినిక్లో పేషెంట్ చెప్పే కొన్ని విచిత్రమైన లక్షణాలు మరో ఎత్తు. మనమిప్పుడు పీక్యూఆర్ఎస్ లక్షణాల గురించి మాట్లాడుకుందాం. అవును, పీక్యూఆర్ఎస్ అంటే పెక్యూలియర్, క్వీర్, రేర్ అండ్ స్ట్రేంజ్ సిమ్టమ్స్. రైట్. ఒక డాక్టర్గా ఏ లక్షణాలు చూడగానే మెదడులో ఇది సల్ఫర్ అయి ఉంటుంది అని ఒక బల్బు వెలుగుతుంది? ముఖ్యంగా ఏవి కన్సిడర్ చెయ్యాలి? ఒక 5 లక్షణాలు మన మైండ్లో ఎప్పుడూ యాంకర్ అయి ఉండాలి. మొదటిది, ఉదయం 11 గంటలకు కడుపులో విపరీతమైన నీరసం, ఎంటీ ఫీలింగ్. రెండోది, నిలబడటం అనేది అత్యంత బాధాకరమైన విషయం కావడం. స్టాండింగ్ ఈజ్ ది వర్స్ట్ పొజిషన్. మూడవది, రాత్రి అరికాళ్లలో మంట వల్ల దుప్పటి నుండి కాళ్లు బయటపెట్టడం. అన్కవరింగ్ ఫీట్ అట్ నైట్. నాల్గవది, స్నానం చేయడం పట్ల తీవ్రమైన అయిష్టత, నీళ్లు తగిలితే సమస్యలు పెరగడం. ఇక 5వది, వ్యాధులు నయమైనట్లే అయ్యి మళ్లీ మళ్లీ వస్తుండటం, అంటే రీలాప్సింగ్ కంప్లైంట్స్. అంటే ఈ 5 లక్షణాలలో 2-3 కనిపించినా మనం సల్ఫర్ దిశగా మన క్లినికల్ విశ్లేషణ మొదలుపెట్టవచ్చు. మరి ఈ మందు ప్రధానంగా శరీరంలో ఏ ఏ భాగాలపై తన ప్రభావాన్ని చూపుతుంది? దీని క్లినికల్ స్పియర్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? సల్ఫర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చర్మం, స్కిన్. డ్రైగా, పొలుసులుగా ఉండే చర్మం. విపరీతమైన దురద వస్తోంది. ఆ దురద ఎంత విచిత్రంగా ఉంటుందంటే వాళ్లు గోకుతున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. వాలప్చువస్ ఇచ్చింగ్ అంటారు కదా దీన్ని. అవును, కాని గోకడ మాపగానే భరించలేనంత తీవ్రమైన మంట మొదలవుతుంది. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది. చాలామంది చర్మ వ్యాధులకు ఆయింట్మెంట్లు రాసి వాటిని అణిచివేస్తుంటారు కదా, దానికి భవిష్యత్తులో వచ్చే ఆస్తమా లాంటి సమస్యలకు సంబంధముందని విన్నాను. ఇక్కడ సల్ఫర్ పాత్ర ఏమిటి? ఇది చాలా లోతైన కాన్సెప్ట్. మన శరీరాన్ని ఒక స్టీమ్ ఇంజిన్ లాగా ఊహించుకోండి. లోపల విపరీతమైన ఒత్తిడి, వేడి ఉన్నప్పుడు ఇంజిన్ పేలిపోకుండా ఉండటానికి ఒక ప్రెషర్ వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఓపెన్ చేసి ఆవిరిని బయటకు పంపేయాలి. ఓకే, సో మన శరీరానికి చర్మం అనేది ఆ ప్రెషర్ వాల్వ్. ఎగ్జాక్ట్లీ. లోపల ఉన్న తీవ్రమైన సోరిక్ ఇరిటేషన్ బయటకు వెళ్లడానికి చర్మం మీద వ్యాధిలా వస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా ఆయింట్మెంట్లు రాసి ఆ వాల్వ్ని మూసేస్తే ఆ ఒత్తిడి వెనక్కి తిరిగి ఊపిరితిత్తుల మీద పడి ఆస్తమా వస్తుంది.
దీన్నే మనం అణిచివేత లేదా సప్రెషన్ అంటాం. అంటే సల్ఫర్కి ఉన్న సెంట్రిఫ్యూగల్ యాక్షన్ అనేది ఆ మూసుకుపోయిన ప్రెషర్ వాల్వ్ని మళ్ళీ బలవంతంగా తెరిచి లోపల ఉన్న ఆస్తమాను నయం చేసి జబ్బును మళ్ళీ చర్మం మీదకు తీసుకొస్తుందా? సరిగ్గా చెప్పారు. లోపలి నుండి బయటకు పంపడమే దీని యాక్షన్. సెంటర్ టు పెరిఫెరీ. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లోపలి అవయవాలను రక్షించి వ్యాధిని బయటకు నెట్టేస్తుంది. వావ్! దీన్నే హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అంటాం కదా. వాల్వ్ తెరిచి ప్రాణాన్ని కాపాడే ముందనమాట సల్ఫర్. మరి జీర్ణకోశ వ్యవస్థ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇందాక మనం నిద్ర గురించి చెప్పినప్పుడు ఉదయం 5 గంటలకు మెలకువ వస్తోంది అన్నాం కదా. అవును, వేకువజామున. ఆ సమయంలో మంచం మీద నుండి లేపి బాత్రూంకి పరిగెత్తించే విరేచనాలు, దీన్నే ఎర్లీ మార్నింగ్ డయేరియా అంటాం. ఇది దీని ప్రధాన లక్షణం. లోపల ఉన్న వేడిని, చెత్తను బయటకు పంపడానికి జీవశక్తి చేసే ప్రయత్నమది. ఓహో, అంటే బాడీ తనను తాను క్లెన్స్ చేసుకుంటోంది. అవును. అలాగే జీర్ణ వ్యవస్థలో మందకొడితనం వల్ల వచ్చే గట్టి మలబద్ధకం, పైల్సు సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొక విషయం, హోమియోపతిలో అత్యుత్తమంగా ఎంపిక చేసిన మందులు కూడా ఒక్కొక్కసారి పనిచేయడం ఆగిపోతాయి. అప్పుడు సల్ఫర్ ఇస్తారని చదివాను. దానికి ఆ పవర్ ఎలా వచ్చింది? ఆర్గనంలో హానిమాన్ గారు చెప్తారు, కొన్నిసార్లు రోగి జీవశక్తి దెబ్బతిని రియాక్ట్ అయ్యే స్థితిలో ఉండదు. ల్యాక్ ఆఫ్ రియాక్టివ్ పవర్. అంటే మనం ఎంత కరెక్ట్ మందు ఇచ్చినా శరీరం దాన్ని స్వీకరించదనమాట. అవును. అలాంటప్పుడు ఆ మందకొడిగా ఉన్న జీవశక్తిని తట్టి లేపడానికి సల్ఫర్ ఒక ఉత్ప్రేరకంలా, ఒక క్యాటలిస్ట్లా పనిచేస్తుంది. అది పడిన వెంటనే జీవశక్తి మేల్కొని మనం మొదటిచ్చిన మందు అద్భుతంగా పనిచేయడం మొదలుపెడుతుంది. ఇది వింటుంటే సల్ఫర్ అనేది ఒక పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం లాంటిదని అర్థమవుతోంది. కానీ బేసిక్గా ఒక మంటను ఆర్పడానికి మనం నీళ్లు వాడతాం గాని పెట్రోల్ వాడం కదా. దీన్ని వాడేటప్పుడు వైద్యులు చేసే అతిపెద్ద తప్పులేమిటి? అత్యంత సాధారణంగా జరిగే తప్పు ఏమిటంటే, ఒకే ఒక్క కీనోట్ చూసి మందిచ్చేయడం. అంటే కేవలం పేషెంట్కి వేడి శరీరతత్వం ఉందనో, లేదా ఏదో చర్మ వ్యాధి ఉందనో, మురికిగా ఉన్నాడనో వెంటనే సల్ఫర్ వాడేయడం. ఇది చాలా ప్రమాదకరం. అంటే కేవలం ఒక సిమ్టమ్ని బట్టి డీప్-యాక్టింగ్ మందు ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. మానసిక లక్షణాలు, థర్మల్ మొడాలిటీస్ విస్మరించి లక్షణాల సమగ్ర రూపం అంటే టోటాలిటీ లేకుండా ఈ మందు వేయకూడదు. అలాగే రిజల్ట్ రావడం లేదని పదే పదే మోతాదులు రిపీట్ చేయకూడదు. అవును, అణచివేసిన జబ్బులను బయటకు తెచ్చే శక్తి ఉన్న మందుని ఇష్టమొచ్చినట్లు వాడకూడదు. మరి ఏ మందుల తర్వాత దీన్ని వాడకూడదు? దీని ఔషధ సంబంధాలు, రెమెడీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? అకోనైట్ లాంటి తీవ్రమైన తక్షణ మందులు వాడిన తర్వాత ఆ వ్యాధి తాలూకు మూలాలను తొలగించడానికి సల్ఫర్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే అలో, సోరినమ్ లాంటి మందులు దీనికి కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి. ఓకే, కాంప్లిమెంటరీ అంటే ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. అవును. కానీ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన నియమం ఉంది. ఏమిటా నియమం? కల్కేరియా కార్బోనికా మందును సల్ఫర్కు ముందు ఎప్పుడూ ఇవ్వకూడదు. కల్కేరియా మస్ట్ నాట్ బి యూజ్డ్ బిఫోర్ సల్ఫర్. దీని వెనుక ఏమైనా క్లినికల్ లాజిక్ ఉందా? ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే వాళ్ళిద్దరి ఎనర్జీ ప్యాటర్న్స్ పూర్తి వ్యతిరేకం. సల్ఫర్ ఎనర్జీని సెంటర్ నుండి బయటికు అంటే సెంట్రిఫ్యూగల్గా నెడుతుంది. కాల్కేరియా అందుకు భిన్నంగా పనిచేస్తుంది. ఓకే, సో సరైన పద్ధతిలో ముందు సల్ఫర్ ఇచ్చి ఆ తర్వాత అవసరమైతే కల్కేరియా ఇవ్వాలి, కానీ రివర్స్లో ఇవ్వకూడదు. అవును. రివర్స్లో ఇస్తే జీవశక్తి గందరగోళానికి గురై కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తోందో అర్థమవుతోంది. సరే, మనం ఈ సెషన్ ముగింపుకొస్తున్నాం. శ్రోతలకు ఒక క్విక్ రీక్యాప్ కోసం ఈరోజు మనం నేర్చుకున్న ఈ క్లినికల్ రివిజన్ అంతటినీ ఒక మెమరీ యాంకర్ ద్వారా క్లుప్తంగా చెప్పండి. ఖచ్చితంగా. క్లినిక్లో పేషెంట్ కూర్చున్నప్పుడు మన మైండ్లో రన్ అవ్వాల్సిన ఫార్ములా ఇది. మొదట రోగి ఎవరు అని చూడాలి. ఆ తర్వాత వారి మానసిక లక్షణాలు అర్థం చేసుకోవాలి. దానికి శారీరక లక్షణాలు జతచేయాలి. మెంటల్ అండ్ ఫిజికల్ జనరల్స్. అవును. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన ఉష్ణ లక్షణాలు అంటే థర్మల్ మోడారిటీస్ మ్యాచ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆపై విశిష్ట లక్షణాలు పీక్యూఆర్ఎస్ గమనించాలి. ఇవన్నీ ఏ క్లినికల్ పరిధిలో పనిచేస్తున్నాయో చూసి దాని ఔషధ సంబంధాలు విశ్లేషించాలి. రైట్. వీటన్నింటి ద్వారా లక్షణాల సమగ్ర రూపం తీసుకుని అప్పుడు సరైన మందు సిమిలిమం ని నిర్ణయించాలి. ఇది అత్యంత పర్ఫెక్ట్ క్లినికల్ ఫ్రేమ్వర్క్.
శ్రోతలు గమనించాల్సిన విషయమేమిటంటే ఈ కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్స్ అనేది మూల గ్రంథాలను బట్టి పట్టడానికి కాదు, వెయిటింగ్ రూంలో ఉన్న పేషెంట్ని చూసినప్పటి నుండి సిమిలిమం ఇచ్చే వరకు మన ఆలోచనా విధానం ఎంత పదునుగా ఉండాలో తెలిపే వేగవంతమైన క్లినికల్ రివిజన్ మాత్రమే. అవును, ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా మందుల మధ్య ఉన్న సున్నితమైన తేడాలను మనం చాలా ప్రాక్టికల్గా అర్థం చేసుకోగలం. ఇక్కడే ఆలోచింపజేసే అంశం ఒకటుంది. ఈరోజు మనం చూసిన సల్ఫర్ పేషెంట్ ఎప్పుడూ వేగంగా, వేడిగా, మేధోపరంగా ఎంతో చురుకుగా ఉంటూ ఒక అగ్నిపర్వతంలాగా రగులుతూ ఉంటాడు. కానీ హోమియోపతిలో దీనికి పూర్తి భిన్నమైన, అత్యంత నెమ్మదిగా, చల్లగా ఉండే మరో ముఖ్యమైన కాన్స్టిట్యూషన్ ఒకటుంది. అదేమిటో మీకు తెలుసుకోవాలుందా? అదే మన తదుపరి లక్ష్యం. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ సెషన్ అంటే ఎపిసోడ్ 79లో మనం క్యాల్కేరియా కార్బోనికా, కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్ గురించి తెలుసుకోబోతున్నాం. మండుతున్న సల్ఫర్తో ఆ చల్లటి క్యాల్కేరియాను ఎలా పోల్చవచ్చో ఇదే ఆర్గన్ అండ్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ ద్వారా విశ్లేషిద్దాం. వేడికి బదులు చలి, వేగానికి బదులు నెమ్మది, ఈ రెండు ధృవాల కాంట్రాస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో వచ్చే డీప్ డైవ్లో చూద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.